చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే హ్యాండ్స్ లోతు, హ్యాండ్స్ రౌండ్ షేప్ అనేది ఎలా ఇచ్చుకుంటూ పక్క కొన్ని గుర్తులతో ఎలా కట్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ అండి చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము హెమ్మింగ్ పట్టీకి ఒక 1 నుంచి ఒక 1.5 ఇంచు ఉండే విధంగా ఒక స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనకి నేను మెజర్మెంట్స్ అన్నీ టేపుతో ఆడ రాసి పెట్టుకున్నానండి. పొడవు, నడుము లూజు, షోల్డరు, నెక్కు ఎంతెంత ఉన్నదో ఉన్నదానికంటే ఒక 1 ఇంచు నెక్కుకి, షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నడుము లూజుకి, పొడవుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. నాకైతే పొడవు వచ్చి 13 ఇంచులు వచ్చిందండి. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 14 ఇంచులు అయితే పొడవు తీసుకున్నానండి. ఇప్పుడైతే నడుము లూజ్ అయితే 10 వచ్చిందండి, 10 ఇంచులు వచ్చింది. దానికి ఒక 1 ఇంచు మనకి ఎక్స్ట్రా ఖర్చులకి వాటికి కావాలి కాబట్టి 11 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు అదేవిధంగా నెక్ అండి. ఇప్పుడు మీకు నేను నెక్ ఎలా కొలత తీసుకోవాలనేది ఆది బ్లౌజ్లో టేపు కొలతలు ఎలా తీసుకోవాలో మన వీడియోస్లో ఉన్నాయండి. ఒకసారి మా వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్ 5.5 ఇంచెస్ అండి. నెక్ 5.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనం నడుము లూజు, పొడవు దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి. ఆ డాట్లను కలుపుకుంటూ ఒక స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత నెక్ అండి ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. అదైతే సరిగా కనిపించడం లేదండి, క్లిప్ ఎగిరిపోయింది. ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలండి నెక్ లెంత్ అనేది. అదేవిధంగా షోల్డర్ అండి, ఇక్కడ మనం ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం షోల్డర్ లెంత్ 2.5 ఇంచెస్ షోల్డర్ లెంత్ పెట్టుకున్నానండి. ఇప్పుడు అదేవిధంగా ఆమ్ డౌన్ వచ్చి ఒక పెద్ద సైజు బ్లౌజులకి అయితే 6 పెట్టుకోవాలండి. లేదు చిన్న సైజు బ్లౌజులకి అయితే 5 ఇంచెస్ సరిపోతుందండి. ఇప్పుడు కొంతమంది ఎలా కట్ చేసుకుంటారంటే, ఇప్పుడు మనం షోల్డరు, నెక్ తీసుకున్నాం కదండి 2 ఇంచెస్, 2.5 ఇంచెస్. అప్పుడు 4.5 ఇంచెస్ రెండు కలిపి పెట్టుకోవాలంటే అట్లా కాదండి, అట్లా పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదండి, ముడతలుగా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను చెప్పే ఈ పక్కా మెజర్మెంట్తో కానీ మీరు కానీ కట్ చేశారంటే మీకు చంకల్లో కూడా ఎక్కడ ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పే ఈ సైజ్ వచ్చి 30 సైజు బ్లౌజుల వరకు ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. చంక భాగం వచ్చి 5 ఇంచెస్ తీసుకోవాలండి. 30 to 34 వరకు ఈ మెజర్మెంట్ సరిపోతుందండి. 36 నుంచి ఇంకా 42 బ్లౌజులకి అయితే 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనమైతే 5 ఇంచెస్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ డాట్ కాడ నుంచి ఇక్కడికి గీత కొట్టుకోవాలండి. అది ఎలా కొట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు నేరుగానే